హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 18, 19వ తారీఖులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. రెగ్యులర్గా మనము 8 నుంచి 9 గంటల మధ్యలో క్లాస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా క్లాస్ వినండి ఫ్రెండ్స్. ఎవరికైనా నోటిఫికేషన్ రానటువంటి వారికి సో మన వాట్సాప్ గ్రూప్ లింక్, అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు జాయిన్ అవ్వచ్చు. సో డైలీ జాబ్ అప్డేట్స్ కావచ్చు, సో క్లాసెస్ లింక్స్ కావచ్చు, అన్నీ కూడా అక్కడ మీకు అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ముందుగా అందరూ ఒక చిన్న లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఆటో ఇండస్ట్రీ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ 2022-23కి కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వినోద్ అగర్వాల్. వివరాలు చూద్దాము. ఆటో ఇండస్ట్రీ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ 2022-23కి కొత్త అధ్యక్షుడిగా వినోద్ అగర్వాల్ను ఎన్నుకుంది. వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ యొక్క ఎండి మరియు సిఇఓ అయినటువంటి అగర్వాల్, మారుతి సుజుకి ఇండియా యొక్క ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అయిన కెనిచి ఐకావా స్థానంలో ఉండడం అయితే మనము చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, ఇటీవల ఏ పథకము ద్వారా సుమారు 53,000 మంది విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వము సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ విభాగము ఆర్థిక సహాయము అందించింది? ఎందుకు అందించింది, ఏ ప్రోగ్రాం ద్వారా అందించింది అనేది చూద్దామండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇన్స్పైర్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా. ఏంటో చూద్దాం. ఇది కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇటీవల ఇన్స్పైర్ పథకం క్రింద సుమారు 53,000 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. అసలు ఈ యొక్క ఇన్స్పైర్ స్కీమ్ అంటే ఏంటి? ఇన్నోవేషన్ ఇన్ సైన్స్, సో పర్స్క్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్, దీని యొక్క ఫుల్ ఫామ్ ఇన్స్పైర్. ఈ పథకాన్ని భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగము 10 నుంచి 32 సంవత్సరాల వయసు గల వ్యక్తులను సైన్స్ మరియు పరిశోధనల వృత్తిని కొనసాగించడానికి ప్రోత్సహించడానికి అమలు చేస్తుంది. ఎవరైతే 10 నుంచి 32 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సో విద్యార్థులు మరి సైన్స్ ప్రయోగాలకు, రీసెర్చ్కు సంబంధించినటువంటి వాటిపైన ప్రోత్సహించడానికి వీరికి ఆర్థికపరమైన సహాయం అందజేస్తుంది. నెక్స్ట్ వన్, పంట మెరుగుదల కోసము స్పీడ్ బ్రీడింగ్ని ప్రోత్సహించడానికి ICAR ద్వారా ఇటీవల ప్రారంభించిన పథకం పేరు? ఆప్షన్ డి అండి, కృతజ్ఞ 3.0. కృతజ్ఞ. ఓకే, వివరాలు చూద్దాం. పంట మెరుగుదల కోసము స్పీడ్ బ్రీడింగ్ని ప్రోత్సహించడానికి ICAR ద్వారా సో కృతజ్ఞ 3.0 ప్రారంభించడం అయితే జరిగింది. ముఖ్య వాస్తవాలు: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ దాని నేషనల్ అగ్రికల్చరల్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మరియు క్రాప్ సైన్స్ డివిజన్తో పాటు పంటల అభివృద్ధి కోసము వేగవంతమైన పెంపకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో హ్యాకథాన్ కృతజ్ఞ 3.0 అయితే నిర్వహిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆక్స్ఫామ్ ఇండియా ఇటీవలే ఇండియా డిస్క్రిమినేషన్ రిపోర్ట్ 2022ని విడుదల చేసింది. మరి దీని ప్రకారం భారతదేశంలో మగ మరియు ఆడ మధ్య ఉపాధి అంతరము ఏ విధంగా ఉంది? ఆప్షన్ బి అండి, 98% అయితే ఉంది. వివరాలు చూద్దాం. లాభాపేక్ష లేని ఆక్స్ఫామ్ ఇండియా ఇటీవలే ఇండియా డిస్క్రిమినేషన్ రిపోర్ట్ 2022ని విడుదల చేసింది. దీని యొక్క ముఖ్యాంశాలు: మరి 2021లో భారతదేశంలో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు కేవలం 25%. 2004 నుంచి 2005లో 42.7% కంటే తక్కువ. మరియు బ్రిక్స్ దేశాలలో అత్యల్పంగా ఉంది. భారతదేశంలో మగ మరియు ఆడ మధ్య 98% ఉపాధి అంతరము వెనుక లింగ వివక్ష ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. విద్య మరియు పని అనుభవం లేకపోవడము మహిళలకు తక్కువ వేతనానికి దోహదపడుతుంది. పురుషుల సగటు సంపాదన స్త్రీ కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇటీవల జరిగిన SCO షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమ్మిట్ సందర్భంగా మొట్టమొదటి SCO పర్యాటక మరియు సాంస్కృతిక రాజధానిగా నామినేట్ చేయబడిన నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, వారణాసి. ఆలయ నగరమైన వారణాసి ఇటీవల జరిగిన SCO సమ్మిట్ సందర్భంగా మొట్టమొదటి SCO పర్యాటక మరియు సాంస్కృతిక రాజధానిగా నామినేట్ చేయబడింది. ముఖ్య వాస్తవాలు: ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్
కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్స్లో జరిగిన 22వ సమావేశంలో వారణాసి 2022-23 కాలానికి మొట్టమొదటి ఎస్సీఓ పర్యాటక మరియు సాంస్కృతిక రాజధానిగా నామినేట్ చేయబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ రీఫ్ వరల్డ్ ఫౌండేషన్ స్థిరమైన సముద్ర పర్యాటకాన్ని పెంచడానికి గ్రీన్ ఫిన్స్ హబ్ను అంతర్జాతీయ సంస్థతో కలిసి ప్రారంభించారు. దేంతో కలిసి అండి మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, UNEPA అంటారండి దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ మరియు యూకే ఆధారిత స్వచ్ఛంద సంస్థ రీఫ్ వరల్డ్ ఫౌండేషన్ స్థిరమైన సముద్ర పర్యాటకాన్ని పెంచడానికి గ్రీన్ ఫిన్స్ హబ్ను ప్రారంభించాయి. ముఖ్య లక్షణాలు. గ్రీన్ ఫిన్స్ హబ్ అనేది మొట్టమొదటి ప్రపంచ సముద్ర పర్యాటక పరిశ్రమ ప్లాట్ఫారం. ఇది ప్రపంచవ్యాప్తంగా డైవింగ్ మరియు స్నార్కెలింగ్ ఆపరేటర్లకు సముద్ర పర్యాటకం యొక్క స్థిరత్వాన్ని ప్రోత్సహించే అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అమలు చేయడం ద్వారా వారి రోజువారీ పద్ధతులలో సరళమైన తక్కువ ఖర్చుతో కూడిన మార్పులను చేయడానికి సహాయపడుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్, సో NLC ఇండియా లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా కేంద్రం ఎవరిని నియమించింది? ఆప్షన్స్ అండి. ఒక్క నిమిషం. ప్రసన్న కుమార్. ఎస్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రసన్న కుమార్ గారిని నియమించడం జరిగింది. వివరాలు చూద్దాం. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ NLC ఇండియా లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ప్రసన్న కుమార్ మోటుపల్లిని ఎంపిక చేసింది. ప్రసన్న కుమార్ మోటుపల్లి ప్రస్తుతం NTPC లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ దేశానికి ప్రెసిడెంట్గా జోవా లౌరెన్స్కో నియమితులు కావడము జరిగింది? ఎవరండి మరి? ఏ దేశానికంటే? ఆప్షన్ ఏ అంగోలా, ఆఫ్రికన్ కంట్రీ అండి ఇది. వివరాలు చూద్దాం. జాతీయ ఎన్నికల సంఘము 51% ఓట్లతో జోవో లౌరెన్స్కోను అధ్యక్షుడిగా ప్రకటించింది. ప్రెసిడెంట్ జోవా లౌరెన్స్కో పాపులర్ మూవ్మెంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ అంగోలా సభ్యుడు మరియు అతను అంగోలా ఉపాధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలు MPLA యొక్క ఆధిపత్యాన్ని విస్తరించాయి. ఇది 1975లో పోర్చుగల్ నుంచి స్వతంత్రం పొందినప్పటి నుండి అంగోలాను పరిపాలిస్తున్న ఏకైక సంస్థగా చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, UN చిల్డ్రన్స్ ఫండ్ గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు నియమితులు కావడము జరిగింది? యూనిసెఫ్ కండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, వెనెసా నాకేట్. వివరాలు చూద్దాం. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, UN చిల్డ్రన్స్ ఫండ్ గుడ్ విల్ అంబాసిడర్గా ఉగాండాకు చెందిన 25 ఏళ్ల వాతావరణ కార్యకర్త వెనెసా నాకేట్ను నియమించింది. సంస్థతో ఆమె సహకారం మరియు ప్రస్తుత మరియు భవిష్యత్ తరాలకు వాతావరణ న్యాయం కోసం ఆమె అత్యుత్తమ ప్రపంచ న్యాయవాదిని గుర్తించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. దేశంలోని అన్ని రాష్ట్రాలలో విస్తరించి ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంటరాక్షన్ కోసము ప్రచురించిన డిజిటల్ పత్రిక పేరేంటి? ఆన్సర్ ఎలక్షన్ కమిషన్ అండి ఇది ప్రచురించింది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, బ్లో ఈ పత్రిక, BLO ఈ పత్రిక. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. భారతదేశంలోని రాష్ట్రాలలో విస్తరించి ఉన్న BLOలతో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో భారత ఎన్నికల సంఘం కొత్త డిజిటల్ ప్రచురణ బ్లో ఈ పత్రికని విడుదల చేసింది. రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీలలో సమీప రాష్ట్రాలైన రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీ నుంచి 50 మంది BLOలను న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్లో భౌతికంగా ఈ కార్యక్రమంలో చేరారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ కార్యాలయం నుండి 350 మందికి పైగా BLOలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో చేరారు. నెక్స్ట్ వన్. బ్రిటన్ రాణి ఎలిజబెత్ II అంత్యక్రియల్లో పాల్గొనడానికి భారతదేశం నుంచి ఎవరు హాజరయ్యారు? ఆప్షన్ అండి, ద్రౌపది ముర్ము గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు లండన్ చేరుకున్నారు. భారత ప్రభుత్వం తరపున ఆమె బ్రిటన్ రాణి ఎలిజబెత్ II అంత్యక్రియల్లో పాల్గొన్నారు. క్వీన్ ఎలిజబెత్ ఈ నెల 8న మరణించిన విషయం తెలిసిందే. ఆమె అంత్యక్రియలు వెస్ట్ మినిస్టర్లోని అబ్బేలో సోమవారం జరగనున్నాయి. బ్రిటన్లో అర్ధ శతాబ్దం తర్వాత తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో ఎలిజబెత్ IIకి
అధికారులు అంత్యక్రియలు అయితే నిర్వహించన్నారు. ఈ కార్యక్రమానికి మయన్మార్, రష్యా, బెలారస్ మినహా అన్ని దేశాల ప్రధానులు, అధ్యక్షులు హాజరు కానున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి ఈ కార్యక్రమానికి ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్ అనేటువంటి ఒక పేరు పెట్టడం అయితే జరిగిందండి. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ప్రముఖ సాహితీవేత్త నిజాం వెంకటేశం ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ బి తెలంగాణ. ప్రముఖ సాహితీవేత్త, సాహిత్య బంధువు, ప్రచురణకర్త నిజాం వెంకటేశం గుండెపోటుతో ఆదివారం సాయంత్రము సికింద్రాబాద్ అపోలో దవాఖానాలో కన్నుమూశారు. సుమారు 6 దశాబ్దాలుగా సాహిత్యంలోనే జీవిస్తూ అదే శ్వాసిస్తూ అనేక ప్రముఖ గ్రంథాలను రచించారు. 80వ దశకంలో దిక్చూసి అనేటువంటి కవితా పత్రికను ప్రారంభించి ఎంతోమంది కొత్త పాత కవులకు వేదికగా నిలవడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల ఇక్ష్వాకుల కాలం నాటి టెర్రాకోట స్త్రీ శిల్పము ఎక్కడ లభించింది? ఆప్షన్ సి అండి, సిద్దిపేట తెలంగాణలో లభించింది. ఓకేనా, టెర్రాకోట యొక్క స్త్రీ శిల్పము వివరాలు చూద్దాం. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలము అనుకూరు గ్రామంలోని పాటిగడ్డ మీద ఇక్ష్వాకుల కాలం నాటి టెర్రాకోట స్త్రీ శిల్పం లభించింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన కొలిపాక శ్రీనివాసుకు అది దొరికింది. ఈ శిల్పాన్ని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ టెర్రాకోట బొమ్మ తలపైనున్న మకరిక శిరోజాలంకరణ, నుదుట చూడామణి, చెవులకు కుండాలాలు, కన్ను ముక్కు తీరు నాగార్జున కొండాపుర్లలో దొరికిన టెర్రాకోట బొమ్మలాగానే పోలి ఉందని తెలపడం అయితే జరిగింది. మరి ఈ బొమ్మను పరిశీలించిన చరిత్రకారుడు స్థపతి ఈమెని విశ్వనాగిరెడ్డి కూడా ఇక్ష్వాకుల కాలందేనని నిర్ధారించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల శాస్త్రవేత్తలు ఓజోను పొరకి కారణం వేటిగా గుర్తించారు? ఆప్షన్ ఏ అండి, అయోడిన్ కారణంగా గుర్తించారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంతకుముందు మనకు అందరికీ తెలుసు ఏంటి, ఓజోను పొరకి కారణము క్లోరోఫ్లోరో కార్బన్లు అని చెప్పేసి. ఇటీవలనే మరి కొత్తది గుర్తించారు, అది అయోడిన్. వివరాలు చూద్దాం. ఓజోను క్షీరతకి CSP అంటే క్లోరోఫ్లోరో కార్బన్ ఒకటే కారణం కాదు. 20 దేశాల నుంచి 100 మందికి పైగా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. మరి అయోడిన్, క్లోరిన్ మధ్య జరిగే రసాయన చర్యల ఓజోన్ ఉపరితలాన్ని క్షీణింపచేస్తున్నాయని పరిస్పష్టం చేశారు. భూ వాతావరణ రక్షణ కవచమైన ఓజోను పొరను కరిగించడంలో ఈ రెండు అధిక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఓజోను వివరాలు. ఓజోను పొర భూమికి ఎగువన 10 నుంచి 50 కిలోమీటర్ల ఎత్తులో స్ట్రాటోస్ఫియర్లో అంటే ఆవరణంలో ఉంటుంది. ఇది 3 పరమాణువులను కలిగి ఉంటుంది. O3 అంటాం దీన్ని కదా, రైట్. మరి ఆక్సిజన్ రూపంలో ఉంటుంది. సూర్యుని నుంచి నేరుగా వచ్చే హానికరమైన అతినీల లోహిత కిరణాల రేడియేషన్ నుంచి మానవులను కాపాడుతుంది. ఇంపార్టెంట్ అండి. అయోడిన్ మరియు క్లోరిన్ లోపం వల్ల దీనికి నష్టం కలుగుతుందంట. భారత్లో వచ్చే నెలలో జరగనున్న 90వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ చిహ్నంగా దేనిని ఎంపిక చేశారు? ఆప్షన్ బి అండి, కోనార్క్ ఆలయ రథ చక్రము. సూర్య దేవాలయం ఉంటుంది కదండి, అక్కడ రథోత్సవం జరుగుతుంది కదా, ఆ రథం యొక్క చక్రాన్ని. ఓకే, భారత్లో వచ్చే నెలలో జరగనున్న 90వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ చిహ్నంగా కోనార్క్ ఆలయ రథ చక్రాన్ని ఎంపిక చేశారు. మరి చక్రానికి చుట్టూ భారత జాతీయ పతాకంలోని 3 రంగులను వృత్తంలో ఏర్పాటు చేసి రూపొందించిన లోగోను జనరల్ అసెంబ్లీ నిర్వహిస్తున్న CBI ఇటీవల ఆవిష్కరించింది. కోనార్క్ ఆలయాన్ని సూర్యుడి రథం ఆకారంలో తొలిచిన విషయం తెలిసిందే. ఈ రథానికి 24 చక్రాలుంటాయి. ఒక్కో చక్రంలో 16 ఆకులు ఉంటాయి. వారంలో 7 రోజులు 24 గంటలు ఇంటర్పోల్ విధుల నిర్వహణకు చిహ్నంగా ఈ లోగోను ఎంపిక చేసినట్లుగా తెలిపారు. నెక్స్ట్ వన్, ప్రముఖ CSB బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ అండి, ప్రళయ్ మొండాల్. 3 సంవత్సరాల పాటు CSB బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రళయ్ మొండాల్ నియామకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. అతను ఫిబ్రవరి 17, 2022 నుంచి బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. మరియు తర్వాత ఏప్రిల్ 1, 2022 నుంచి తాత్కాలిక MD మరియు CEOగా నియమితులయ్యారు. CSB బ్యాంక్లో చేరడానికి ముందు మొండల్ యాక్సిస్లో రిటైల్ బ్యాంకింగ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు హెడ్గా ఉండడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల విడుదల చేసిన అంబేద్కర్ అండ్ మోదీ రిఫార్మర్స్ ఐడియాస్ పెర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్ అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? ఎవరండి? ఆప్షన్ ఏ, రామ్నాథ్ కోవింద్ గారు. వివరాలు చూద్దాం. అంబేద్కర్ అండ్ మోదీ రిఫార్మర్స్ ఐడియాస్
ఫర్ ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్ అనే పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సంకలనం చేసిన ఈ పుస్తకము సంఘ సంస్కర్త యొక్క ఆదర్శాలను అమలు చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చొరవలను మరియు సంస్కరణలకు సమాంతరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని మరియు రచనలనైతే అన్వేషిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్. ది గ్రీన్ ప్రిన్స్ హబ్ మొట్టమొదటి గ్లోబల్ మెరైన్ టూరిజం పరిశ్రమ వేదిక మరి ఏ సంస్థతో అనుసంధానించబడింది లేదా అనుబంధించబడింది? ఆప్షన్ సి అండి యుఎన్ఈపి. నెక్స్ట్ వన్ వెటరన్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఆప్షన్ బి స్విట్జర్లాండ్. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం భారతదేశంలోని మొట్టమొదటి అల్పాహార పథకంను ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆప్షన్ ఏ తమిళనాడు. అంగన్ 2022 సమావేశాన్ని ఏ సంస్థ నిర్వహించింది? ఆప్షన్ బి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన ఏ కేంద్ర మంత్రిత్వ శాఖతో అనుబంధించబడింది? ఆప్షన్ బి రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ 2022కి ఏ దేశం హోస్ట్గా ఉంది? ఆప్షన్ బి అండి ఉజ్బెకిస్తాన్. సమర్కండ్లో జరుగుతుందండి. వార్తల్లో కనిపించిన శూన్య ప్రచారం ఏ ప్రక్రియ లక్ష్యంగా చేసుకుంది? ఇటీవల వార్తల్లో ఉందండి. ఆప్షన్ బి అండి ఏంటది? ఈవీలను ఉపయోగించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడం. ఈవీ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్స్. నెక్స్ట్ వన్ సెంట్రల్ జూ అథారిటీ యొక్క ఇటీవల ర్యాంకింగ్స్లో ఏ భారతీయ జూలాజికల్ పార్క్ అగ్రస్థానంలో ఉంది? ఆప్షన్ బి అండి పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్, డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్. ఫీఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ 2022కి ఆతిథ్యమిచ్చే దేశము ఇంకేంటి? భారతదేశము. వరల్డ్ వాటర్ కాంగ్రెస్ మరియు ఎగ్జిబిషన్ 2022కి ఆతిథ్యమిచ్చే దేశం. ఆప్షన్ సి డెన్మార్క్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింది వాటిలో బంగ్లాదేశ్ జాతీయ క్రీడ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి కబడ్డీ. మనది కూడా మన రాష్ట్ర క్రీడ అన్నట్టండి కబడ్డీ. ఓకే నెక్స్ట్ బ్యోపా అనేది డాష్కు చెందిన తెగల సాంప్రదాయ తలపాగ. బ్యోపా. ఆప్షన్ 1 అరుణాచల్ ప్రదేశ్. స్వతంత్ర భారతదేశాన్ని సందర్శించిన మొదటి రష్యా ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ 1 నికోలాయ్ బుల్గనిన్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ సభ్యులను రాష్ట్రపతి లోక్సభకు నామినేట్ చేయవచ్చు? ఆప్షన్ 2 331. రక్తపోటును కొలవడానికి ఉపయోగించే పరికరం. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ని. ఆప్షన్ 2 సిగ్మోమానోమీటర్. విండ్ టర్బైన్లు డాష్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తాయి. విండ్ టర్బైన్స్. ఆప్షన్ 3 అండి గతిశక్తిని. ఓకేనా? గతిశక్తి అంటే ఏంటి? గాలి ద్వారా వచ్చేటువంటి గతిశక్తిని మరి యాంత్రిక శక్తిగా మారుస్తాయి. డాష్ సంవత్సరంలో బర్మా స్వతంత్ర సార్వభౌమ గణతంత్రము అయ్యింది? ఆప్షన్ 1 1948. భంగిమ సమతుల్యత మరియు సమతుల్య నిర్వహణను నియంత్రించే మెదడులోని భాగాన్ని గుర్తించండి. ఆప్షన్ 2 సెరిబెల్లం. నెక్స్ట్ వన్ ది బుద్ధ అండ్ హిస్ ధర్మ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 3 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని అహోం రాజవంశం పాలించింది? ఆప్షన్ 2 అంటే అస్సాం అండి. చాలా పవర్ఫుల్ కింగ్డమ్గా చెప్పుకోవచ్చండి అహోం రాజవంశము. సో గైస్ ఇది మరి ఈ రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్. సో గైస్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 months కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నెంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు వితిన్ 10 minutesలోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. Thank you so much. Bye.